నమస్కారం. డాక్టర్ శంకరవంచి రామకృష్ణ శాస్త్రిగారి అద్భుతమైన విశ్లేషణ ఆధారంగా 2026 మే 17 నుండి 23 వరకు జరగబోయే ఖగోళ అద్భుతాలు మరియు ద్వాదశ రాశులపై వాటి ప్రభావం గురించి వివరించే ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈ వారం ఆకాశంలో జరిగే గ్రహ సంచారాలు కేవలం జ్యోతిష్య పట్టికలకే పరిమితం కాకుండా కంటికి కనిపించే అద్భుతాలుగా ఎలా మారబోతున్నాయో మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. సరే, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళదాం. ఈనాటి మన విశ్లేషణలో ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. అదేంటంటే, విశాలమైన విశ్వంలో జరిగే ఖగోళ అద్భుతాల నుండి వ్యక్తిగత జీవితాలపై అవి చూపే ప్రభావం వరకు తెలుసుకుందాం. ఇందులో ప్రధానంగా గ్రహ సంచారాలు, ఆకాశంలో అద్భుతాలు, మేషం నుండి కన్యా వరకు, అలాగే తుల నుండి మీనం వరకు రాశిఫలాలు, చివరిగా పరిహారాలు, ఆలయ దర్శనాల గురించి చర్చిద్దాం. ముందుగా మొదటి భాగం. ఈ వారం గ్రహస్థానాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది రాబోయే ఫలితాలకు పునాదిలాంటిదన్నమాట. ఇది ఎంత అద్భుతంగా వివరిస్తుందంటే, ఈ వారం ప్రారంభంలోనే సూర్యోదయ లగ్నం వృషధ లగ్నంగా ఉంది. ఈ లగ్నంలో రవి, చంద్ర, బుధ గ్రహాలు కొలువయున్నాయి. అలాగే మిథునంలో శుక్ర, గురు గ్రహాలు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని మరియు స్వక్షేత్రమైన మేషంలో కుజుడున్నారు. ఇక్కడో ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ ఒక్క వారంలోనే ఏకంగా 5 గ్రహాలు తమ రాశులను మార్చుకుంటున్నాయి. దీన్ని బట్టి రాబోయే ఫలితాలు ఎంత బలంగా ఉండబోతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రెండవ భాగం, ఆకాశంలో అద్భుతాలు. జ్యోతిష్య పట్టికల నుండి బయటకొచ్చి ఎలాంటి టెలిస్కోప్ అవసరం లేకుండా నేరుగా ఆకాశంలో మన కంటికి కనిపించే ఆ ఖగోళ అద్భుతాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ క్యాలెండర్ని ఒక్కసారి గమనించండి. ఇది నిజంగా ఒక ఖగోళ ప్రయాణమే. మే 17న చూస్తే చంద్రుడు భూమికి అత్యంత సమీపంలోకి, అనగా దాదాపు 3,58,000 కిలోమీటర్ల దగ్గరికొస్తున్నాడు. ఈ సమయంలో చంద్రుడు ఆకాశంలో చాలా పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు. మే 19 నాటికి చంద్రుడు, శుక్రుడు కేవలం 2.9 డిగ్రీల దగ్గరికి వచ్చేస్తారు. ఇక మే 20న చంద్రుడు గురుగ్రహానికి 3.1 డిగ్రీల దూరంలో అద్భుతంగా దర్శనమిస్తాడు. మే 23న ఫస్ట్ క్వార్టర్ మూన్ దశలో సగం చంద్రబింబం మఖానక్షత్రమైన రెగ్యులస్తో కలిసి ప్రకాశిస్తుంది. ఖచ్చితంగా చూడాల్సిన దృశ్యాలివి. ఇక్కడ కనిపిస్తున్న 28.11 డిగ్రీలనేది చాలా విశేషమైన సంఖ్య అండి. మే 19వ తేదీన చంద్రుడు ఉత్తర దిశలో గరిష్ట స్థాయికి చేరుకుంటాడు. ఖగోళ పరిభాషలో దీనినే నార్త్ డెక్లినేషన్ 28.11 డిగ్రీలు అని అంటారు. అంటే అర్థమేంటంటే, చంద్రుడు ఆకాశంలో అత్యంత ఎత్తులో ఉంటాడు. దీనివల్ల మన భారతదేశంలో ఉన్నవారికి చంద్రుడు చాలా పైకి, అత్యంత స్పష్టంగా కనిపించే అద్భుత అవకాశం లభిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన విషయమేమిటంటే, మూల సమాచారంలో డాక్టర్ గారు ప్రస్తావించిన 2 ముఖ్యమైన ఖగోళ పదాలను మనమిక్కడ డీకోడ్ చేద్దాం. మొదటిది M44 లేదా బీహైవ్ క్లస్టర్. ఇది కర్కాటక రాశిలోని పుష్యమీ నక్షత్ర సమీపంలో ఉండే ఒక నక్షత్ర సమూహం. మే 21న చంద్రుడు దీనికి అతి దగ్గరగా వెళ్తాడు. రెండవది డిసెండింగ్ నోడ్. మే 23న చంద్రుడు తన కక్షలో దక్షిణ దిశలోకి దిగే బిందువును చేరుకుంటాడు. సరిగ్గా ఇక్కడే కేతువు స్థానం ఉంటుంది. చూశారా, జ్యోతిష్యంలోని గ్రహస్థానాలు భౌతిక ఖగోళశాస్త్రంతో ఎంత ఖచ్చితంగా సరిపోతున్నాయో. ఇప్పుడు మూడవ భాగం, రాశిఫలాలు. విశాలమైన విశ్వం నుండి ఇప్పుడు వ్యక్తిగత జీవితాల వైపు వద్దాం. ముందుగా మేషం నుండి కన్యా వరకున్న మొదటి 6 రాశుల ఫలితాలు చూద్దాం. సమయాన్ని ఆదా చేస్తూ మేషం, వృషభం, మిథునం ఈ 3 రాశుల ఫలితాలను కలిపి విశ్లేషిద్దాం. మేషరాశికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. దీనివల్ల వారి వాక్చాతుర్యం అద్భుతంగా పెరుగుతుంది, వ్యాపార లాభాలు వస్తాయి. వృషభరాశివారికైతే ఏకంగా 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తూ ప్రతి పనిలో విజయం, గొప్ప గౌరవ పురస్కారాలు అందిస్తాయి. ఇక మిథున రాశికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కొంచెం అప్రమత్తత అవసరం. ప్రతి అడుగు ముందస్తు ప్రణాళికతో వేయాలి. ఇప్పుడు కర్కాటక, సింహ, కన్యారాశులను చూస్తే ఇక్కడ ఒక స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. కర్కాటక రాశికి 4 గ్రహాల బలం వల్ల వృత్తిలో గొప్ప గుర్తింపు వస్తోంది. సింహరాశికి కూడా 4 గ్రహాలు అనుకూలించి అద్భుతమైన రాజయోగాన్ని, మంచి ఆదాయాన్ని ఇస్తున్నాయి. కాని దానికి భిన్నంగా కన్యారాశికి వస్తే కేవలం రాహువు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి కన్యారాశివారు వివాదాలకు దూరంగా, ఎవరినీ పట్టించుకోకుండా తమ పని తాము మౌనంగా చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక 4వ భాగంలో మిగిలిన 6 రాశులు అంటే
తుల నుండి మీనం వరకు రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు గమనిద్దాం. ఇప్పుడు తర్వాతి రాశులకు వెళ్దాం. ఈ సానుకూలత ఎలా పెరుగుతుందో చూద్దాం. తులారాశికి 4 గ్రహాలు యోగిస్తూ మౌనంగా వివాదరహితంగా విజయాలు సాధించే బలాన్నిస్తున్నాయి. వృశ్చిక రాశికి కూడా 4 గ్రహాల అనుకూలత ఉంది. అయితే వీరు తాము అనుకున్న ప్రణాళికలకే కట్టుబడి ఉండాలి. ఇక ఈ వారంలో అత్యంత సానుకూలమైన రాశి ఏదైనా ఉందంటే అది ధనుస్సు రాశి. వీరికి ఏకంగా 5 గ్రహాలు విశేషంగా యోగిస్తూ అద్భుతమైన శుభకాలాన్ని, గొప్ప విజయాలను అందిస్తున్నాయి. మకర, కుంభ, మీన రాసుల పరిస్థితులను కొంచెం నిశితంగా పోల్చి చూస్తే మకర రాశికి కేవలం శని మాత్రమే అనుకూలంగా ఉన్నాడు. గత అనుభవాలను వాడుకుంటూ ఓర్పుతో ఈ కఠిన సమయాన్ని దాటాలి. దీనికి పూర్తిగా భిన్నంగా కుంభ, మీన రాసులకు 4 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి. కుంభరాశి వారికి వ్యాపారం, రియల్ ఎస్టేట్లో గొప్ప విజయం లభిస్తుంది. ఇక మీనరాశి వారికి ఉద్యోగ పురోగతితో పాటు ఆగిపోయిన పాత పనులు మళ్లీ వేగంగా ప్రారంభమవుతాయి. కుంభరాశికున్న అనుకూలత గురించి డాక్టర్ శంకరమంచి రామకృష్ణశాస్త్రి గారు చెప్పిన ఒక అద్భుతమైన విషయాన్నిక్కడ హైలైట్ చేయాలి. అదేంటంటే పంచమ గురు శుక్రయోగం చాలా అరుదుగా వస్తుంటుంది. ఇది సంవత్సరానికి ఒకసారే ఏర్పడుతుంది. అసలు ఈ వారం గ్రహాల అమరిక ఎంత విశేషమైనదో ఈ ఒక్క మాటతో మనకు ఇట్టే అర్థమైపోతుంది కదూ. ఇక చివరిగా 5వ భాగం రాశిఫలాల గురించి తెలుసుకున్నాం కదా. మరి సవాళ్లనెదుర్కోవడానికి కావలసిన పరిహారాలు, ఆధ్యాత్మిక సూచనలు ఏంటో చూద్దాం. మొదటి 6 రాసుల వారికి సూచించిన పరిహారాలను ఇక్కడ చూడొచ్చు. మేషరాశివారు వెంకటేశ్వరస్వామిని దర్శించి నువ్వులు దానం చేయాలి. మిథునరాశివారు సూర్యభగవానుడిని ఆరాధించి గోధుమలు దానం చేయాలి. కాని ఇక్కడ ఒక మంచి విషయమేంటంటే వృషభ మరియు కర్కాటక రాసులకు గ్రహబలం అద్భుతంగా ఉంది కాబట్టి వారు ప్రత్యేకించి ఎలాంటి దానాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ స్లైడ్లో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడ సూచించిన పరిహారాలు ఆయా రాశులవారు ఎదుర్కొంటున్న గ్రహ సమస్యలకు ఎంత పర్ఫెక్ట్గా సరిపోతున్నాయో గమనించండి. ఉదాహరణకు మకర రాశికి ఉన్న కఠిన పరిస్థితికి పరిహారంగా నవధాన్యాలను నవగ్రహాల దగ్గర ఉంచాలని సూచించారు. మీనరాశికి శని ప్రభావం తగ్గడానికి వెంకటేశ్వరస్వామి దర్శనంతో పాటు నువ్వుల దానం చెయ్యాలి. ఇక అద్భుతమైన గ్రహబలమున్న ధనుస్సు, కుంభరాశులకు ఎటువంటి దానాలు అవసరం లేదు. అంత సెట్ అయిపోయిందన్నమాట. ముగింపుగా ఒక్కసారి ఈ ప్రశ్నను ఆలోచిద్దాం. ఆకాశంలో మన కళ్లకు ఇంత స్పష్టంగా కనిపించే ఈ ఖగోళ దృగ్విషయాలు, రాబోయే వారంలో మనం ఆచరించాల్సిన ఆధ్యాత్మిక పద్ధతులు, ఈ రెండూ ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయి? విశాలమైన విశ్వగమనానికి, మన ప్రాచీన జ్యోతిష్య శాస్త్రానికి మధ్య ఉన్న ఈ అనుసంధానం నిజంగా అద్భుతం కదూ. ఇది ఈ విశ్వం గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలనే ఉత్సుకతను రేకెత్తిస్తుంది. ఈ వివరణాత్మక విశ్లేషణలో మాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు. ఆకాశంలోని అద్భుతాలను ఆస్వాదిస్తూనే ఈ వారాన్ని అత్యుత్తమంగా మలుచుకుందాం.